స్థానిక సంస్థలు కేవలం వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ వేరే వేరే ఉంటుంది. పార్టీ సింబలే లేదు. నేను రాజనాయక్ గారు అన్న అట్లనే సతీష్ గారు అన్న మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నాను. మీకు ఎన్ని వచ్చినాయి అంటే మరి 62 38 సింబల్ లేనంత మాత్రాన సింబల్ తోని కాకపోయినా ఇవి కౌంట్ చేయకూడదు మేడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది మా పార్టీ సర్పంచ్ ఇంతమంది గెలిచారు, మా పార్టీలు ఇంతమంది సర్పంచ్ గెలిచారు అని. ఇంతకు ముందు ఇది లేనే లేదు. అయితే గతంలో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి గ్రామాలలో ఎవరు ఏ పార్టీ నుండి రిప్రజెంట్ చేశారు, ఏ పార్టీకి ఓటేసిన అనేది ఓటర్లకు తెలుసు, ఓటు చేసిన వాళ్ళకు తెలుసు, మీడియా సంస్థలకు తెలుసు. అంటే ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే గతంలో 2023లో శాసనసభ ఎన్నికలు జరిగిన దానికి పర్సెంటేజ్ ఏదైతే ప్రపోర్షనేట్ ఉందో 53.8% అంటే సుమారుగా 54% శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇవాళ వాళ్ళకు సుమారుగా 60% ప్లస్ వాళ్ళకు శాసనసభ సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్. అదేవిధంగా 41% వాళ్ళకి వచ్చినాయి శాసనసభ ఎన్నికలు. అంటే మోరార్లెస్గా రాజకీయంగా అధికార పార్టీకి కొంత మేలు జరుగుతుంది, లేకపోతే దానికి కొంత పాజిటివ్ ఉంటుండ్రు అనే మాట వాస్తవం. గతంలో 2019 సర్పంచ్ ఎలక్షన్స్లో కనుక చూసుకుంటే మోరార్లెస్ రమారమిగా 7,700 పైచిలకు అప్పట్లో వాళ్ళకు వచ్చినాయి బీఆర్ఎస్కి 2019లో. ఇవాళ అదే వరవడి ఇవాళ 7,500 పైచిలకు వాళ్ళకు వచ్చినాయి. 200 తేడాల అంటే అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నదానికి కొంత మొగ్గు చూపడం వేరు. అందులో ప్రజలు కూడా లేకపోతే నాయకులు కూడా లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏటికి ఎదురడం ఎందుకు, అధికార పార్టీతో కొంత ఉంటే ఓ పోలీస్ స్టేషన్ దగ్గరనో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో లేకపోతే గ్రామానికి వచ్చే నిధులు అనుకో ఎంతో కొంత కలిసిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నమాట వాస్తవం గతంలో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు అదేవిధంగా బీజేపీకి 119 శాసనసభలో వాళ్ళకి 8 శాసనసభ్యులు వాళ్ళకు కూడా ఆ ప్రపోర్షనేటే ఉన్నారు. వాళ్ళకు ప్రపోర్షనేట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్లోనే ఈ వేరియేషన్ వచ్చింది. అందులో ఇండిపెండెన్స్ ఈసారి ఎక్కువ ఉన్నారు, గతంలో ఉన్నదానికంటే ఈసారి ఎక్కువ ఉన్నారు. సో అక్కడ వీళ్ళు రెబల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు జనగామ జిల్లా తీసుకోండి, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్ డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ తీసుకుంటే రెబల్స్ అక్కడ నుండి వేశారు, అధికార పార్టీ నుండి కూడా రెబల్స్ వేశారు వచ్చారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళ శాసనసభ ఎన్నికలకు దీనికి కొలమానం కాదు, పార్టీ సింబలే కాదని వాళ్ళు అంటారు. మళ్ళీ పార్టీ సింబల్తోనే మాకు ఇదే బెంచ్ మార్కు, దీన్నే మేము ముందుకు పోతామని వీళ్ళు అంటారు. సరే ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి సరే లోకల్ శాసనసభ ఎన్నికలకు స్థానిక సంస్థలకు లోకల్ బాడీలో ఉన్నటువంటి ఆ లోకల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత ఆర్థిక అవన్నీ ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ అకౌంట్లో వాళ్ళు వేసుకున్నారు. అంటే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నది ఇవ్వలేదు బీసీలకు. ఇది పెద్ద ఎత్తున మిస్ఫైర్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉండే. కానీ వాళ్ళ అంతటి ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా తెలుసు. విద్య, ఉద్యోగం, నిరుద్యోగులు, మహిళలు ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసింది. అంటే స్థానిక సంస్థలలో వీళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోతారు, వీళ్ళకు ఊహించని ఫలితం ఉంటుందని. కనీసం అట్లీస్ట్ అంటే ఊహించిన దానికంటే ప్రపోర్షనేట్ కనుక శాసనసభ ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్స్కి వీళ్ళకి కనుక చేస్తే ప్రపోర్షనేట్ పెరిగింది. అంటే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళకి తగ్గిందనేది వాళ్ళు చెప్పుకోరు కదా, వాళ్ళు తగ్గిందని చెప్పకపోయినా మనం లిటరల్గా చూస్తున్నాం. సో ఇట్లా ప్రజల్లో కూడా ఏం ఆలోచించిండ్రు అంటే ఆల్టర్నేటివ్ లీడర్ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీకు ఓటేసినంత మాత్రాన దాన్నే మీరు గెలుపుగా భావించవద్దు. అది నేను చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీకి. అఫ్ కోర్స్ బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళలో పార్టీ అంతర్గతంగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సమస్యలు ఉండొచ్చు. కానీ అది లేనందుకు ఎవరో ఒకరు ఓటేయాలని అనుకున్నప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకుంటారు. సో ఆల్టర్నేటివ్ బేస్లోనే మీరు వచ్చారు. కానీ నిజంగా కూడా 100% సాటిస్ఫాక్షన్తో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయలేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది అవునన్నా కాదన్నా సతీష్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ఆలోచించాలి. అయితే అధికార పార్టీ ఇప్పుడు మేము అంటున్నారు అంటే గతంలో ఏమన్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మేము ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఉంటే మేము కేంద్రంలో ఉంటే మాకు అధికారం కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అని. అంటే ఇవాళ సతీష్ గారు కూడా అదే అంటున్నది. మేము రాష్ట్రంలో అధికారంలో ఉంటే సర్పంచులు మా వైపే చూస్తారు,
మాతో బాగుంటే ఫండ్స్ వస్తే మా ఎమ్మెల్యే సహకరిస్తాడని అంటున్నారు కదా. అంటే మీరు రాష్ట్రానికి సర్పంచ్లకు ఆలోచించినప్పుడేమో ఆ కనెక్టివిటీ పెడతారు, వీళ్ళు డబుల్ ఇంజన్ పెట్టినప్పుడేమో అది ఎట్లయితుంది అని అంటారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారి గురించి అన్నారు. మోడీ గారి గురించి బీసీ ప్రధానమంత్రి, బీసీలకు అన్నయ్యాలంటే ప్రధానమంత్రి ఈజ్ నాట్ ఫర్ ద క్యాస్ట్, ఈజ్ ఫర్ ద నేషన్. రేవంత్ రెడ్డి గారు కూడా నాట్ ఫర్ ద క్యాస్ట్, ఈజ్ ఫర్ ద స్టేట్. ఆ కోణంలో ఆలోచించాలి. కానీ ఇవాళ రిజర్వేషన్స్, అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద కన్సిడర్ ఎవరైనా ఒక క్వశ్చన్ ఇస్తే ఆయన మాదిగల్ని అవమానించినట్టు దానికి ఒక రంగు పూస్తారు. ఇది మాదిగలో రాసిన రాజ్యాంగం అంటారు. మోడీ గారినేమో బీసీ అంటారు, లేకపోతే బీసీ అయ్యుండి కూడా బీసీ వ్యతిరేక అంటారు. అంటే ఈ కులాలు వద్దనుకుంటూనే కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం ఈ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు చేస్తుంటారు. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, అవసరం వచ్చిన దగ్గర కొంతమంది వరకు బీజేపీ వాళ్ళు కావచ్చు. అంటే కులాల ప్రాతిపదికన వద్దనుకుంటూనే, మతాల ప్రాతిపదికన వద్దనుకుంటూనే మతాల ప్రాతిపదికన విభజిస్తున్నారు, కులాల ప్రాతిపదికన విభజిస్తున్నారు. అవసరం కొద్దీ ఒక తీరు మాట్లాడుతున్నారు, అవసరం దాటితే ఇంకో తీరు మాట్లాడుతున్నారు. అది మంచిది కాదని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా సోదరుడు ఏమంటాడు, అన్ని స్కీమ్స్ ఇచ్చారు, మా ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలనలో నేనంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తున్నాను అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఏమన్నారు, మేము ప్రజాపాలనకు ముళ్ళ కంచెలను బద్దలు కొట్టినాము, లేకపోతే తలుపులు కొట్టినాము. ఎవరున్నారు అక్కడ? ఇవాళ ఎవరైనా కంప్లైంట్ తీసుకోవడానికి ఉన్నారా? ఉన్న కంప్లైంట్స్ తీసుకున్న వాటిని ఇష్యూ క్లియర్ చేసిన ఏమీ లేదు. అంటే ప్రజలు కూడా అలవాటు పడ్డారు, రాజకీయ నాయకులు అంతకంటే ముందే అలవాటు పడ్డారు. ఇవన్నీ మనం అంటాం, అన్యాయం చేస్తామా అనే కాన్సెప్ట్లోనే ఒక లైట్ తీసుకుంటున్నారు, కానీ అదొక ప్రెస్టేజియస్గా తీసుకోవట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు అన్నారు చూడండి, 10 లక్షల రూపాయలు ఒక ఫోటోకి తీసుకుంటే, అంటే వీళ్ళు ఏం తీసుకోకుండానే వాళ్ళ అంటే చిరస్థాయిగా వాళ్ళ స్వీట్ మెమరీ ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి గారు మనవడే కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్న కొడుకే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మీ రాజకీయ నాయక పార్టీలు మరి అన్ని ఫోటోలు దిగితే మరి మీరు ఈ క్రికెట్ బోర్డుకు, ఫుట్బాల్ బోర్డుకు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కార్యక్రమం అన్నారో మరి మీరు కూడా ఇవ్వచ్చు కదా. మరి 10 లక్షల రూపాయలు ఎవరి దగ్గర వసూలు చేశారు? మరి మీరు ఎమ్మెల్యేల ఫోటోలు దిగినారు అంటే ప్రజాప్రతినిధులకు ఒక చట్టం, కామన్ మ్యాన్కి ఒక చట్టం. అంటే మీరు ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఒప్పుకుంటాం, కానీ మరి మీరు కూడా ఇవ్వచ్చు కదా. టికెట్లు ఎందుకు వదిలేస్తున్నారు? ప్రైమరీ టికెట్స్ వాళ్ళే కొనాలి కదా. అంటే డబ్బున్నోడు ఏదో రకంగా పోతుంటారు, వాళ్ళ డబ్బులు లేనోడు మీద మళ్ళీ సామాన్యుడి మీదనే తల ఏంటి కాలు పెట్టి తొక్కేస్తారు. పాతాల లోకం వెళ్ళిపోవాలంటే ఎవడంటే కామన్ మ్యాన్. వీళ్ళు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడతారు. అది ఆర్థికంగా అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను, 10 లక్షలు కామన్ మ్యాన్కు ఒక ఫుట్బాల్ ప్లేయర్తో ఫోటో దిగితే మీరు ఆడిన వాళ్ళు ఎంత ఇవ్వాలి, సెల్ఫీలు దిగిన వాళ్ళు ఎంత ఇవ్వాలి? 100 ఫోటోలు దిగింది, 1000 ఫోటోలు దిగింది. రాష్ట్రం, దేశం, ప్రపంచం, గ్లోబల్ మొత్తం ఆడినారు. మరి మీరు ఎన్ని ఫోటోలు ఇవ్వాలి, మీరు ఎన్ని కోట్లు ఇవ్వాలి? అంటే దాంతోనే అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, లేకపోతే గతంలో అందాల పోటీలు అంటారా, మీ అందాల పోటీలు అనే తెలుగు వాడి కంటే మిస్ వరల్డ్ లేకపోతే అవన్నీ పెట్టిన అంటే వీ షుడ్ అప్రిషియేట్. కానీ దానివల్ల జరిగిన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా లాభం జరిగిందా? ఈవెన్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ సంస్థ ఉంటుంది, వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తారు, ఫండింగ్ చేస్తారు, స్పాన్సర్షిప్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? మా బ్రాండ్ ఎంతమందికి ప్రమోట్ చేయగలిగినాం, మా ప్రోడక్ట్ ఎంతవరకు సేల్ అయింది అనేది చూస్తారు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా లేకపోతే ప్రైవేట్ కార్యక్రమం అనుకుంటూనే మరి తెలంగాణలో అంటే మా పబ్లిక్ సెక్టర్ లాగా పనిచేస్తున్నటువంటి సింగరేణి మైన్స్ నుండి 100 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు కదా. మరి అది ప్రభుత్వం కాదా? ఇవాళ సింగరేణి మైన్స్లో పనిచేసే దసరా కానుకలు లేకపోతే బోనస్లు అవి ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఎవరు అనౌన్స్ చేస్తారు? వీళ్ళే అనౌన్స్ చేస్తారు. మరి అది సింగరేణి మాది కాదని ఎట్లా అంటారు? అది ప్రైవేట్ కార్యక్రమం అని ఎట్లా అంటారు? అంటే అవకాశం ఎక్కడొస్తే అక్కడ తప్పించుకొని ధోరణి తప్పు. అట్లనే మన సోదరుడు బీజేపీ పార్టీ ఏమంటాడు, మేము పని చేయలేదు. పని చేద్దానంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండా, పబ్లిక్ చెప్పిండ్రా? మీరు మెయిన్గా మీరు ఏంటి ఎంతసేపు అక్కడ మోడీ గారిని నమ్ముకొని లేకపోతే ప్రజల యొక్క వేవుని నమ్ముకొని పని చేసుకుంటూ కూర్చుంటే ఇది గాలికి దీపం పెట్టి దేవుడికి మొక్కినట్టు ఉంటుంది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా, బీజేపీ పార్టీ అంటే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఒరవేడ అది మీకే సరే మీరు సంతోషిస్తుండొచ్చు. 750 మంది సర్పంచ్లు వచ్చిందంటే గ్రామాలలో ఒకప్పుడు లేదు,
ఇప్పుడు వచ్చినాం. గతంలో ఫస్ట్ టైం అటెండ్ చేసినటువంటి విద్యార్థికి 15 మార్కులు వస్తే సెకండ్ టైం వస్తే 20 మార్కులు వస్తే మేము 25% పెరిగినామని మీరు ఊహించుకుంటే మనం ఏం చేయలేదు. కానీ అల్టిమేట్గా పాస్ అయినా ఫెయిల్ అయినా. సో ఈ కోణంతో ఆలోచించేటువంటి ఒరవడి ఉన్నంతసేపు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగదు. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ రాజనాయక్ గారు అన్నారు కవిత వేస్ట్. ఎస్, కవిత వేస్ట్ అని అంటే కవిత అంతర్గతంగా పార్టీలో సభ్యత్వం ఉన్నంతసేపు, పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినా దానికి ఒక సిద్ధాంతపరమైనటువంటి లేకపోతే దానికి ఒక సైంటిటీ ఉంటుంది. పార్టీ వదిలేసి వెళ్ళిపోయినాక వీళ్ళు కూడా మాట్లాడతారు చూడు. వీళ్ళు ఎట్లయితే ఆమె వేస్ట్, సర్పంచ్ కూడా కాదు, వార్డు మెంబర్ కూడా వేస్ట్, వాళ్ళు కూడా కట్టిన అంటారు. అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఎమ్మెల్సీ చేయొచ్చు, ఎంపీ చేయొచ్చు, ఎంపీ స్థాయి వ్యక్తులకు ఉన్నది. అంటే ఇవాళ కవిత గారు గ్రామాలలోకి వెళ్తే కల్వకుంట్ల కవిత అనే చెప్తుంది కానీ ఇంకో కవిత అని చెప్తలే కదా. అంటే కల్వకుంట్ల పేరు వాడుకుంటూనే కేసీఆర్ కూతురు అని చెప్పగానే చెప్పుకుంటూనే మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ క్యారీ చేసుకుంటూనే మళ్ళీ ఆ పార్టీని బదనాం చేయడం అనేది ఇక ఆమె వ్యక్తిగతం. ఆమె పార్టీ రాజు గారు అన్నట్టుగా లేకపోతే సతీష్ గారు అన్నారా? అన్నారు అంటే నేను అడుగుతున్నాను, అన్నారు. ఎందుకు అంటే అక్కడ మిస్ఫైర్ అవుతుంది అని వాళ్ళకి నెగిటివ్ కాబట్టి వాళ్ళు కామెంట్ యాడ్ అవుతుంది, అది మైలేజ్ వాళ్ళు కామెంట్ అయ్యారు. ఎందుకంటే ఒక శత్రువు వాళ్ళకి మిత్రుడు అవుతాడు. సో అదే కారణంతో సతీష్ గారు కూడా ఏమాత్రం 20 నిమిషాలు మాట్లాడిండు, ఎక్కడ కూడా కవిత గారి గురించి మాట్లాడు, ఎందుకంటే మనకి పాజిటివ్ అవుతుంది. సరే, అట్లంటే రాజనాయక్ గారు కూడా మాట్లాడలేదు, టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన నేను అన్నాను కాబట్టి రాజనాయక్ గారు ఆ విషయం తీసుకొచ్చి. సో ఈ ఒరవడి అఫ్ కోర్స్ ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒరవడి కేసీఆర్ గారు కనుక ప్రజాక్షేత్రంలో ప్రజల ముందుకు, మీడియా ముందు, ప్రజల ముందు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే ఉంటుంది. ఎందుకంటే మౌనం అంగీకారం అంటారు. సో కేసీఆర్ గారు దేనికి మాట్లాడకపోతే దాన్ని మౌనం వ్యూహాత్మకం కూడా అయి ఉండొచ్చు. అఫ్ కోర్స్ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు వ్యూహాత్మకమే, కానీ అది జీవితాంతం కాదు. 2 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు ఒక శత్రువు మీద దాడి చేయాలని అన్నప్పుడు ఒక పులైన వెనక్కి వెళ్తుంది, ఒక అడుగు వెనక్కి వెళ్ళి మళ్ళీ దాడి చేస్తుంది. అంటే మీరు ఒక నెల వెనక్కి వెళ్ళండి, ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి వాళ్ళు ప్రజలకు ఒక కంక్లూజన్ ఏమొస్తారంటే ఇక ఓకే ఈయనకు చేతగానట్టుంది అని ఒక వదిలేసినట్టున్నారు అని, అంతే కదా. సో అది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా ప్రజాక్షేత్రంలో మీరు ప్రజలు తిరుగుతుండొచ్చు, ఎమ్మెల్యేలు తిరుగుతారు, కేటీఆర్ గారు తిరుగుతారు, ఇవన్నీ కాదు. మీరు రాజకీయంలో అధికారంలోకి రావాలంటే కేసీఆర్ గారు బయటికి రాకపోతే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కారు రిపేర్లో స్వామి, కారు రిపేర్లో ఉన్నది. సరే, రాజనాయక్ గారు, కేటీఆర్ గారు ఇందాక సతీష్ గారు అన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడుతూ మనల్ని మనమే ఓడగొట్టుకున్నాము, చేసిన పనులు చెప్పుకోలేకపోయాము కాబట్టే ఓడిపోయాము అని చెప్తున్నారు. బీజేపీ నాయకులు కూడా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని పనులు చేసాం, ఇవి చెప్పుకోలేకపోయాం కాబట్టి మేము కూడా మన అధికారంలోకి సరే, వాళ్ళు చెప్పే వర్షన్, బీజేపీ నాయకులు చెప్పే వర్షన్ అది, మేము చెప్పుకోలేకపోయాం కాబట్టి మేము అధికారంలోకి రాలేకపోయామని బీజేపీ నాయకులు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్పారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము జనాలకు చెప్పుకోలేకపోయాం కాబట్టి ఓడిపోయాం. ఇలా అన్నీ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా చెప్పే మాటలు. బట్ అధికారంలో ఉన్నన్ని రోజులు లేదా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు